విజయసాయి రెడ్డి గారు దాదాపుగా వైసీపీ నుంచి బయటకు వచ్చేసి ఒక 20 నెలలు దాటిపోద్ది అనుకుంటా. 20 నెలల పైన అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా ఆయన వైసీపీ అన్నట్టుగానే అనుకుంటారు. కానీ ఆయన కొత్త పార్టీ పెడతారని ప్రకటించారు. మధ్యలో భారతీయ జనతా పార్టీలో చేరతా అన్నారు. పార్టీ ప్రకటన అయితే అధికారికంగా చేశారు కానీ ఇంకా పార్టీ అయితే పెట్టలేదు. మరి తెర వెనక పనులు ఏమైనా జరుగుతున్నాయేమో. కానీ ఒక ఫస్ట్ స్టెప్ అయితే వేసేసారా ఒక ప్రత్యర్థిగా, అది కూడా జగన్కి. ఎందుకంటే ఆయన ఒక పార్టీ పెడుతూ ఒక ప్రత్యామ్నాయంగా వస్తున్నారంటే అందరికీ ప్రత్యర్థి అవుతారు. తాజాగా మత మార్పిడుల గురించి ఇప్పుడు కాకినాడలో మన జరిగిన ఆ సాదిక్కి సంబంధించిన ఉదంతం ఏందో దాని గురించి ప్రస్తావిస్తూ ఇద్దరిని, అటు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన హిందుత్వాన్ని, హిందూ మతాన్ని ఎక్కడా ప్రోత్సహించలేదు, ఆయన హయాంలో ఎక్కువగా చాలా చర్చిల నిర్మాణాలు జరిగినాయి, వాటికి ఆయన సహకరించారు అంటూ చెప్పడం. మరోపక్క ఇక్కడ కూటమిగా ఉన్న లేదంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి భయపడో లేదంటే ఎందుకంటే ఈ కూటమిలో సాధ్యం కాదు, ఒక 5 ఏళ్లే ఉంటాడు, మళ్ళీ అవసరమైతే రేపు పొద్దున్న ఇప్పుడు ఎన్డీఏ అంటారు, తర్వాత ఐఎన్డీఏ అంటారు. అంటే ఇద్దరిని సమాంతరంగా ఒక రకంగా చెప్పాలంటే విమర్శించడం లేదంటే ఉతికారేయడం స్టార్ట్ చేశారా? ఇది ఫస్ట్ స్టెప్ అని అనుకోవాలా? నిజంగా ఎంతవరకు ఇది ప్రజల్లో సక్సెస్ఫుల్ గా వెళ్తుంది? ఇందులో వాస్తవాలు ఎంత? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, సాయిరెడ్డి గారు రాజకీయంగా ఫస్ట్ టైం ఏమో జగన్ ని ఈ తరహాలో విమర్శించడం. ఇంతకుముందు ఆ విషయాల్లో మాట్లాడారు కానీ అంత ఇదిగా మాట్లాడలేదు. కానీ ఇది ఒక ఆరోపణ అనుకోవచ్చు, లేదంటే విమర్శ అనుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ వేసారా? నిజంగా అందులో వాస్తవం లేకపోలేదా? ఆయన మాట్లాడింది వాస్తవమే. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కోరుకునే వాళ్ళకి అది కరెక్ట్ కూడా. కరెక్ట్ పాయింట్. మన ఆంధ్రప్రదేశ్ లో ఇంటలెక్చువల్స్ కూడా 2 గ్రూప్స్ గా చీలిపోయారు. ఒకళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు, ఒకళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించేవాళ్ళు. తటస్థంగా మాట్లాడతాం అనేటటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు లేకపోతే ఆయన నల్లమూర్తి గారు, వీళ్ళు తటస్థం అని చెప్తూనే వీఆర్ డెడ్ యాంటీ టు జగన్ అని చెప్తున్నారు. అంటే జగన్ నెవర్ అగైన్ అని నినాదం చేస్తున్నారు. దట్ ఇంకా అక్కడ తటస్థం చచ్చిపోలా. అంతే, జగన్ ఇక జీవితంలో రాకూడదు, చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడు కానీ ఇంకా అక్కడ మేధావిత్వం ఎక్కడ పోయింది? అడికెక్కిపోయింది. రెండవది, మేము ఓ ప్రెషర్ గ్రూప్ అనేది కరెక్టే. ఆ ప్రెషర్ గ్రూప్ అనేటటువంటి దాంట్లో సిస్టమేటిక్ లోపం మాట్లాడాలి కానీ అధికారులదే తప్పు, ప్రభుత్వందే తప్పు లేదు అన్నప్పుడు, లేదా ప్రభుత్వం చూస్తున్నది చేత కావట్లేదు అన్నప్పుడు, మీరు లీగల్గా నాలెడ్జబుల్ పర్సన్స్ ఎందుకని కోర్టులకు ఒక్కటి కూడా పోవట్లేదు? ఉడికినే ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఈనాడు జ్యోతి అట్లాగూ రాయవు, వాళ్ళు అందులో జగన్ గురించి కామెంట్ చేసినే రాస్తారు. సాక్షి వాళ్ళు కూడా రాయరు, ఎందుకంటే ఈయన వాళ్ళకి వ్యతిరేక కాబట్టి. ఏదో 2 ముక్కలు ఏమైనా ప్రభుత్వాన్ని తిడితే అవి పెడుతున్నారు. మొన్న ఏదో జగన్ పొగిడారని రాసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, అదే ఏబి వెంకటేశ్వర గారు, అట్లా నేను పొగడలేదు, మీరు మళ్ళీ ఖండిస్తారా లేదా, లేకపోతే మిమ్మల్ని రోడ్డుకి ఇడుస్తానంటే మళ్ళీ వాళ్ళు క్షమాపణ రాసుకున్నారు, అందులో పొరపాటు. ఇట్లాగే నడుస్తున్నది తప్పించి రాజకీయ ఎజెండా, మేము రాజకీయ పార్టీ పెడతామన్నారు, ఇది ప్రెషర్ గ్రూప్ రాజకీయ పార్టీని వాళ్ళు ఇంకా తెచ్చుకోవట్లేదు. బేసిక్ గా ఈయన నేను రాజకీయ పార్టీ అని చెప్పేస్తూ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అంటున్నారు. ఈయన ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే ప్రో బీజేపీ స్టాండ్, యాంటీ వైసీపీ, యాంటీ టీడీపీ. అంతే, అది పక్కాగా కనిపిస్తుంది. మోడీని ద్వేషించరు, మోడీని దూషించరు. హిందుత్వ ఎజెండాకి అంటే బి పార్టీ. ఇప్పుడు ఆ బి పార్టీ లేదు కూటమిలో. బీజేపీకి బి పార్టీ ఏం లేదు. బి అవుదామని ఓ పక్కన పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ కి మళ్ళీ ఈ కంపల్షన్స్ లో ఇరుక్కుపోయాడు ఆయన. ఇప్పుడు సాదిక్ ఖాన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ వాస్తవంగా ఒక 3 ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, 4 కలిసి దూకేశారు, 3 ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఒక ఎత్తు. మతం ఉంది అందులో, మతం మార్పిడి ఉంది అందులో. పబ్లిక్ గా అమ్మాయిని ఇంత దారుణం చేయడమే కాకుండా ఇట్లాంటిది 15 మంది బాధితులు ఉన్నారు. సరే, అది 15 మంది తర్వాత పెట్టే, ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి కదా గవర్నమెంట్ నుంచి. హోంమంత్రికి ఏమైంది? జనసేనకి ఏమైంది? అక్కడే కదా, రాజమండ్రిలోనే కదా ఉండేది కందులు దుర్గేష్. ఎందుకు వెళ్ళలేకపోయారు? వీళ్ళ ఉదయ్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఎందుకు వెళ్ళలేకపోయారు? వీళ్ళు వెళ్ళాలా, పవన్ కళ్యాణ్ తో మాట్లాడిపించాలి. అసలు దీని మీద ఇంతవరకు స్టేట్మెంటే లేదు వీళ్ళ దగ్గర. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గానికి వాళ్ళ దగ్గర చచ్చిపోయినా వీళ్ళపై ఊరు ఒకరాజు. అవును, మరి ఇంకేంటి, పిఠాపురం ఈయన సొంత నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబం అది. అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు
మా స్పందించట్లేదంటే ఉమ్, ఓన్లీ జగన్ విషయంలో సనాతనం గురించి మాట్లాడతాం గానీ ఉమ్. మిగతా పోరాటం మాకు సంబంధం లేదా? అదే కదా, అప్పుడు లడ్డు విషయంలో సనాతన ధర్మం ఏకంగా దీక్ష తీసేసుకొని అంత హడావుడి చేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రాణాలు పోతుంటే కనీసం అంటే అది జగన్ ఉంటే కనుక ఒకవేళ ఇప్పుడు మిగులుతారు. ఎందుకంటే ఇప్పుడు ఏదో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ఉమ్, ద్వారంపూడి చంద్రశేఖర్ ఉమ్, ఇతను ఇనాగరేట్ చేశాడట. ఉమ్, ఉమ్, ఉమ్. ఇనాగరేట్ చేసిన వాళ్ళలో ఒకడట ఓకే. ఇతను ఆ షూటింగ్ ఇది. ఉమ్, కాబట్టి అప్పుడు సన్మాడు శాలువ కప్పాడట సాది. ఓకే. కాబట్టి ఈ వైసీపీకి ఇతనికి సంబంధం ఉందని బిగిన్ చేశారు. ఉమ్, అదే. కాబట్టి ఇప్పుడు ఏమైనా దిగుతారేమో, వైసీపీ ఎట్లాంటి పార్టీనో చూడండి అని. ఉమ్, అందుకు ద్వారంపూడి అర్జెంట్కి వచ్చి బాబు అదేదో ఇనాగరేషన్ పిలిస్తే వెళ్ళాను నాకేం సంబంధం అంటాడు. ఉమ్, వాళ్ళు ఏమి మత మార్పిడి చేస్తానంటే ఇనాగరేట్ చేయరు కదా బేసిక్ గా. అవును. కానీ ఇక్కడ ఇట్లాంటి సంబంధం ఉందని ఇప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడు అంటారేం తెలియదు, అది. ఉమ్, రేపు పొద్దున ఏమైనా మాట్లాడతారేం తెలియదు. ఉమ్, కానీ అసలు వీళ్ళు స్పందన ఏది? అదే కదా. ఉమ్, ఇంకోటి అంటే ఆడు చేసింది మామూలు క్రూరమైన చేష్టగా భర్తని చంపడం. ఈ అమ్మాయిని అసలు అదేది మనకి ఈ మధ్యన డిజిటల్ అరెస్ట్ లాంటి డ్రామాలు ఆడుతున్నారు. ఉమ్, ఉమ్, ఈ అమ్మాయి ఏళ్ల తరబడి డిజిటల్ అరెస్ట్ అయింది. ఉమ్, ఇప్పుడు కంటిన్యూగా వాట్సాప్ కాల్ ఉండాలట ఉమ్, బిజినెస్ అకౌంట్ లోని, కంటిన్యూ అట. ఉమ్, ఇక ఆడు ఈ అమ్మాయి చేసేదంతా వాడు వెంటనే ఉంటాడట. అవును. అంత అసలు ప్రపంచంలో నేను ఇట్లాంటి వింత రాక్షసత్వం ఎక్కడ చూడలేదు. ఉమ్, అమ్మాయి రాసి నిన్న లెటర్ అవును, చూస్తే అవును, అవును. వాళ్ళ ఆయనని చంపింది ఉమ్, ఆ అమ్మాయి సాయంతో వాడు చంపాడు. ఉమ్, అమ్మాయి చెప్తున్నది ఏంటి? అవును. సాధారణంగా ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత అంతకు ముందు స్వేచ్ఛగా ఉన్నటువంటి అమ్మాయి నువ్వు లేదు మన బంధువులు పక్కనే అనేటప్పటికి ఈ అమ్మాయికి కొంత ఈగో ఫీలింగ్ వచ్చింది. దాంతో గొడవ పడేది భర్తతో. దాన్ని వాడు అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. ఉమ్, దానికి వాడికి కమిట్ అయిపోయింది. వాడికి నన్ను చూసుకుంటానన్నాడట. ఉమ్, మధ్యలో ఆ బాబుని కూడా అడ్డు పెట్టుకున్నాడు. అదే ఇక ఆ తర్వాత సెకండ్ ఫేజ్ లో ముందు ఇతనితో కమిట్ అయ్యింది. అవును. ఆ కమిట్ అయ్యింది కాబట్టి ఈ అమ్మాయిని ట్రాక్ చేయడానికి బాబుని వాడు వాడుకున్నాడు, బెదిరించడం. బెదిరించాడు. దెన్ అక్కడ ఈ అమ్మాయి తప్పు ఉంది, ఉమ్, దాన్ని వాడు వాడుకున్నాడు. ఉమ్, కానీ మత మార్పిడి అన్నటువంటి పాయింట్ దగ్గర నుంచి అమ్మాయిలో ఒక పరివర్తనో లేకపోతే భయమో ఉమ్, బిగిన్ అయింది. ప్లస్ భర్తని చంపించాడు ఒక రకంగా చెప్పాలంటే. చంపాడు. ఈ అమ్మాయిది ఎదురుగుండానే చేశాడు, ఇంజెక్ట్ చేశాడట. అంటే దాన్ని బట్టి జరిగింది. అప్పుడు హత్యలో అమ్మాయి పాత్ర కూడా ఉన్నట్టే కదా, తన ఎదురుగుండానే జరిగింది అన్న. అయినా కూడా కొడుకు కోసం నేను చూసుకున్నాను అంటుంది. అంటే ఇంతటి రాక్షసత్వం సినిమాల్లో కూడా ఎవడు తీయలేడు. అంతే, సినిమాలు కూడా ఇది తీస్తే కూడా సాధ్యం కాదేమో. ఇంతవరకు ఏ డైరెక్టర్ రచించని చిత్రం వీడు చూపించాడు. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ మొగుళ్ళని చంపేసి చాలా వస్తున్నాయి ప్రియుడి కోసం. ఒక రకంగా ఇందులో ఆ పార్ట్ కూడా ఉంది, కానీ అది ఆ విషయం బయటికి రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే అదొక చిన్న పార్ట్ అంతే, పెద్ద కేసు కాబట్టి అది చిన్నదిగా ఉంది. అది బయటకు వచ్చి అదే పెద్దది అయ్యి ఉండేది. అంతే. అప్పుడు మూలాలు లాగుంటే ఈ సాదిగ్గాడు ఎవడు ఇవన్నీ అట్లాగే భయపడి ఉంటుంది. అట్లాగే నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారనుకుని సైలెంట్ అయిపోయాడు. బయటికి రాలేదు. ఇట్లాంటి వాళ్ళు 15 మంది దాకా ఉన్నారు. విజయసాయి రెడ్డి చెప్పేదాకా ఎవరికి తెలియదు. అదే కదా మరి. విజయసాయి రెడ్డి గారిని ఈ విషయంలో మాత్రం పూర్తిగా అభినందించాలి. అక్కడ వెళ్ళడం ఎవ్వడు వెళ్ళకూడదు. నేను ఇప్పటికే 60 సార్లు చేస్తుంటా వీడియోస్. ఏమైంది మనకి రాష్ట్రంలో మనం ఉన్నామా లేదా అని. అలాంటిది ఒక్క నాయకుడికి స్పందన లేదు. అసలు హోంమంత్రి అనిత్ గారు ఏం చేస్తున్నారే, అక్కడే వెళ్ళారు ఆవిడకి వెళ్ళారు. లేదా నాకు అన్నిటికంటే విచిత్రం అనిపించింది ఏంటంటే, ప్రతిదానికి టైం అని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గోరంట్ల బుచ్చి చౌదరి ఏమైపోయాడు. అవును, ఆ ఊరోడే కదా చనిపోయింది. ఆ ఊరు అబ్బాయి జగదీష్ రెడ్డి. కాకినాడకి సంబంధించి ఇది పిఠాపురానికి సంబంధించి వీళ్ళు అసలు ఎక్కడికి పోతున్నారు వీళ్ళందరూ కలిసి? నాకు అర్థం. అంత భయమా? అంత ఓట్ల కోసం హిందువులు చచ్చినా పర్లేదు, చంపేసినా పర్లేదు, మతం అనే పేరుతో నాశనం చేసినా పర్లేదు, అవతల ఓట్ల కోసం మేము ఇంతగా దిగజారిపోతాం. వీళ్ళకి ఈ రాష్ట్రంలో హిందువులు మెజారిటీ అనే సంగతి మర్చిపోయినట్టున్నారు వీళ్ళందరూ కలిసేసి. అంటే హిందువులు ఇచ్చిన వాళ్ళే మన కులాల వారీగా మన వెనకాల పడి ఉంటారులే. వాళ్ళైతే కనుక 10 మంది గెలిచి ఓట్లు వేస్తారని, ఆ 10 మంది ఓట్లు మనం ఎందుకు పోగొట్టుకోవాలి, వీళ్ళైతే మనం ఏ మాట చెప్పినా పడుంటారులే అనుకుంటున్నట్టున్నారు. హిందువులు చచ్చిపోయినా వాడు వచ్చి చంపేసినా మతం మార్చుకోమని చెప్పేసి ఆస్తులు లాక్కున్నా ఏం చేసినా సరే వీళ్ళ కర్మ. హిందువులు రేపు పొద్దున కులం పేరుతోనో లేకపోతే నాయకత్వం పేరుతోనో మన వెనకాలే పిచ్చనాయలాగా పడుంటారులే హిందువులు. అదే ముస్లింలకి అయితే కనుక వాళ్ళు 10 మంది కలిసి ఖచ్చితంగా ఒక మాట మీద ఉంటారు. ఇప్పుడు వాడు వెనక ఒక్క ముస్లిం వాడైనా తను తప్పు పెట్టాడా? ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసాలు ఇస్తుంటారు, మనం హిందువులకు నీతులు చెప్పే నాయకులు ఉన్నారు, ముస్లిం నాయకులు. మరి ఇందులో ఏమైంది? మనమైతే గనక ముస్లిం హిందువు తప్పు చేసినా తప్పని అంటున్నాం. వాళ్ళకి అట్లా అంటలా. ఈ సాదిక్ అనేటటువంటి ఉరి తీయాలనే ఒక్క ముస్లిం ప్రపోజల్ నుంచి మత బోధకుడి నుంచి అన్న విన్నారని చూడండి. లేదు. ఏం దరిద్రం ఇది? ఎక్కడికి పోతున్నాం? ఇప్పుడు మనం వాడెవడో అప్పుడు మన చిన్న బాపని అత్యాచారం చేసి వాడు హిందువే,
ఉమ్, వాడిని ఉరిదీయాలన్నావా లేదా మనం? అవును కాల్చి చంపాలి ఎట్లాంటి అమ్మడి కొడుకుని అన్నావా లేదా మనం? అవును వాడు హిందువు కాబట్టి వాడు ఏదో పని చేస్తే కాపాడాలని ఎప్పుడు అన్నాం మనం. ఉమ్, వాళ్ళు అక్కడ తమ మతం కూడా అయితే కాపాడాలంటున్నారు. ఉమ్, ఇలాంటి ఒక సంక్లిష్ట స్థితిలో చైతన్యపరచడానికి విజయసాయి రెడ్డి పనికి వస్తారు. అవును ఎందుకంటే కొంచెం ఫెమిలియర్ ఫేసు, మాట్లాడాడు ఈ టాపిక్ గురించి, ఉమ్. అప్రిషియేట్ చేయాలి. అది ఒక రకంగా ఈ క్రెడిట్ ఈ మాటలో బీజేపీ కూడా తీసుకోవాలేమో, బీజేపీ నాయకులు కూడా దీని మీద బీజేపీ ముందుకు రావాలి. అంటే హిందూ నిన్న మాట్లాడింది బీజేపీ, మాధవ్, ఉమ్, సోమవీర్రాజు, ఉమ్, రమేష్ నాయుడు ఉరిదీయమని అన్నాడు. ఉమ్. వీళ్ళ ముగ్గురుది అంటే అసలు వాళ్ళకి ఏమైందో నాకు అర్థం అంటే కదా. కూటమిలోనే ఉన్నారు కదా సార్ ఆంధ్రప్రదేశ్ లో, వాళ్ళు కూడా ప్రశ్నించాలి కదా హోంమంత్రి గారు ఏమయ్యారు, లేదంటే అసలు వెళ్ళాల్సింది ఫస్ట్ వెళ్ళి పరామర్శించాల్సింది వాళ్ళకి సిగ్గు లేకపోవడం నాకు అర్థం అదే కాదు. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు ఇక్కడ కదా ఉమ్మడిగా పదండి కలిసి అసలు వెళ్దాం. ముందు వీళ్ళు వెళ్ళి పరామర్శించాలి, వాళ్ళ సంగతి వదిలేదు. ఓకే వీళ్ళు వెళ్ళి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళి పరామర్శించాలా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కమిటీ ఎమ్మెల్యేలు వెళ్ళాలా? పక్కన కేంద్ర మంత్రి ఉన్నాడు, భీమవరంలోనే ఉంటాడు కదా ఆయన, నరసాపురం నియోజకవర్గమే కదా. ఇంకోటి ఈ మధ్యన సనాతన ధర్మం ఓట్లు లాక్కోవడానికి గట్టిగానే కష్టపడుతున్నటువంటి, లేదా సనాతన ధర్మ పరిరక్షణ మాట్లాడుతున్న డిప్యూటీ స్పీకర్ గారు ఏమయ్యారు? అదే కదా అసలు అంటే వాళ్ళ కుటుంబాన్ని, నాకైతే మాత్రం ఈ వారం 10 రోజుల నుంచి నాకు చాలా మానసికంగా ఒక వేద అనిపిస్తుంది. రేపు భవిష్యత్తులో మన అందరి బతుకులు ఏంటి, వీళ్ళ చేతుల్లో మనం వీళ్ళని మన నాయకులు అనుకుంటున్నాం, ఇదేదో హిందూ చైతన్యం. అసలు వీళ్ళందరూ ఓట్ల కోసమే చూస్తారు మన బతుకులు, లేకపోతే మనకు లేదంటే ఏం లేదా? అసలు ఎక్కడికి పోతున్నాం? మనం మనుషులమా పశువుల్లాగా తయారయ్యామా? అర్థం కావట్లేదు నాకైతే. అసలు ఆ ముగ్గురు చచ్చిపోయారు, 4 కలిసి దూకేశారు అనేది ఒక దారుణం అయితే, అమ్మాయిని ఎంత దారుణంగా వేధించాడన్నది ఆ నిన్నటి లెటర్ చూసిన దగ్గర నుంచి అయితే అన్నం సహించట్లేదు. మనం సభ్య సమాజంలో ఉన్నామా, ఎక్కడున్నాము? మతం కోసం వాడు ఇంత ఇంత వికృతంగా ప్రవర్తిస్తాడు, మతం మార్పిడి కోసం. ఏ హిందువు, ఏ ముస్లింని, ఏ క్రైస్తవుని ఇట్లా వికృతంగా ప్రవర్తించగా నేను చూడలేదు. మతం మారమని అడగడు హిందూ, అది మన దరిద్రం. సరే పోనీ మంచిది, అది మన మతం మనం అనుసరిద్దాం, కానీ ఎవడో మన దారిలోకి రావాలని అడగక్కర్లేదు అనుకో. కానీ హిందూకి లేనటువంటి ఈ దుర్గుణం అవతల ఉన్నటువంటి వాడు చేసినప్పుడు దాన్ని ఏలెత్తి చూపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. అదే కదా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పేరుతోనే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళకి మాకేం సంబంధం అన్నట్టుంది. నిన్న నాకు కొంచెం ఊపిరి, కొంచెం గాలి పీల్చుకోవాలనిపించింది ఏంటంటే, మహిళలే రోడ్డెక్కి ఉద్యమించడం, వాళ్ళని చూస్తానే సిగ్గు తెచ్చుకోవాలి. ఈ జనాలు రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో హిందువులందరూ ఏకమయ్యి ఇట్లాంటి దిక్కుమాలిన బుజ్జిగింపు చేరు, లేకపోతే భయం పడేటటువంటి వాళ్ళని తరిమి కొట్టాలి. అట్లాంటప్పుడు విజయసాయి రెడ్డి లాంటి గెలిపించినా తప్పులే, కనీసం మాట్లాడినటువంటి. మాట్లాడే ధైర్యం కూడా చేయట్లేదు. కానీ ఇక్కడ ఒకటి, పోలీసులు అయితే మాత్రం చాలా వేగంగా స్పందించారు. చిన్న క్లూ పట్టుకొని ఎలా వెళ్ళాడు ఇమీడియట్ గా ట్రేస్ అవుట్ చేసి వాడిని అయితే ఇక్కడ తీసుకురాగలిగారు. లేదంటే పోలీస్ వ్యవస్థ, లేదా అదే హోంమంత్రి గారు ఇంతకు ముందు ఆమె తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉండేవారు. అప్పుడు వాసిరెడ్డి పద్మ గారేమో మహిళా కమిషన్ చేశారు. అప్పుడు ప్రతి దానికి ఆమె బయటకు వచ్చేవారు, రేజ్ చేసేవారు. ఇప్పుడు ఆమె డైరెక్ట్ గా హోంమంత్రిగానే ఉన్నారు. పోనీ ఆమెకేమి ఇలాగ మహిళా కమిషన్ చైర్మన్ కాదు, పెద్ద పదవి ఇచ్చారు. అయినా ఇప్పుడు బయటకు రావట్లేదు, కనీసం ఇలాంటి విషయాల గురించి కూడా మాట్లాడట్లేదు. ఎందుకు? అయితే ఇప్పుడు మాట్లాడతారు నేను అనుకోడు, వైసీపీ ద్వారంపూడి పేరుంది కాబట్టి. అంతేనా? వీళ్ళు రాజకీయం కోసం గురించి ఆలోచన ఏం లేదు. అందులో వైసీపీ వాడు అయ్యి ఉండాలి, వైసీపీ సంబంధించిన వాడైతే అడ్డంగా వాడిని గురించి తిట్టాలి. దాంట్లో వైసీపీ తప్పు ఉందంటే మాత్రం హోంమంత్రి గారు అర్జెంట్గా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. వైసీపీ కోసమే హోంమంత్రిత్వ శాఖ ఉన్నట్టుంది ఇప్పుడు. అంతకు మించి మిగతా ఇట్లాంటి అంశాల మీద స్పందించరు, సుగాలి ప్రీతి అంశమైన స్పందించరు, ఇట్లాంటి అంశాలను స్పందించరు. అదే స్పెషల్ అన్నమాట. తెలుగుదేశం పార్టీ కూడా నిజంగా భయం ఏమన్నా ఉందా? ముస్లిం ఓట్ల కోసమో, లేదంటే కాంగ్రెస్ పార్టీ కోసం రేపొద్దున ఈయనన్నట్టు మొత్తం ఫెయిల్యూర్ అండి ఈ టాపిక్ లో. దానికి అసమర్థత ఏంటంటే హిందూ సమాజం అనాలి. ఎందుకంటే మనం ఫీల్ అవ్వాలి. అరే మన కళ్ళెదురుగుండా ఒక అమ్మాయి, ఒక కుటుంబం ఎంత విచ్ఛిన్నం చేస్తే ఆ నూకరాజు గారు ఎన్నేళ్లు కష్టపడి ఉంటాడు. 40 కోట్ల ఆస్తి కొట్టేశాడంటున్నాడు. 40 కోట్లు చాలా ఈజీగా, రూపాయి కాదు 2 కాదు 40 కోట్లు కొట్టేయడం ఒక ఎత్తు, అమ్మాయిని మానసికంగా అంత హింసించడం ఒక ఎత్తు. వేరే టాపిక్ అయితే పోనీ అక్రమ సంబంధం దీని వల్ల అంటే నేను మాట్లాడాను. మతం మారాలని కల్మారాయమని చెప్పి రోజు కూర్చోబెట్టి అంత దారుణం గురించి చచ్చిపోతా చెప్పినా కూడా మాకెవ్వరికి మనసుకి స్పందించదు. దాన్ని ఏదో ఒక ఎలోప్మెంట్ కేసు, లేకపోతే కనుక అక్రమ సంబంధం కేసు లాగా చూస్తాం మేము అనుకుంటే ఇక వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. కానీ విజయసాయి రెడ్డి గారు ముందుకు వచ్చారు ఈ విషయంలో.
ఇది ఒక ఫస్ట్ స్టెప్ రాజకీయంగా అయినా ఇంక భవిష్యత్తులో ఆయన పార్టీ ఎజెండా జరగాలి ఇక ఇలాగే ఖచ్చితంగా. ఉంటది, హిందుత్వ స్టాండ్ తీసుకున్నాం, బీజేపీ కింద మీరు అన్నట్టు ప్రో లేదంటే బీజేపీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ పార్టీ ఉండదు అనుకోవచ్చా? అంతే ఇక రేపు చూడాలి నెక్స్ట్ చేసే step. ఆయన అజెండా ఏం ప్రకటిస్తారు ఏంటనేది రైట్ చూద్దాం. నిజంగా ఈ విషయంలో అధికార పక్షం గాని ప్రతిపక్షం గాని ఇంకా బయటికి రాకపోవడం, మాట్లాడకపోవడం అనేది అయితే నిజంగా దారుణం. మరి హిందుత్వ ఓట్లు వద్దా, లేదంటే హిందువులను గాలికి వదిలేసారా, హిందువులని ఎవరు చంపేసిన ఇలా ఏం చేసినా సరే పట్టించుకోరా అనే దానికైతే ఖచ్చితంగా అన్ని పార్టీలు సమాధానం చెప్పాలి. ఈ విషయంలో విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడమంటే నిజంగా అభినందనీయం.